చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది పచ్చని కొబ్బరి చెట్లు. అయితే రోడ్డుకు ఇరువైపులా కూడా ఉండే ఆ కొబ్బరి చెట్లు వాటి మధ్యన ప్రయాణం మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. కానీ కోనసీమలో ఇప్పుడు ఆ కొబ్బరి చెట్లు కనుమరుగైపోతున్నాయి. కన్న కొడుకుల్లా పెంచుకున్న ఆ కొబ్బరి చెట్లు వాడిపోతున్నాయి, ఆ తర్వాత కూలిపోతున్నాయి. దీంతో ఆ రైతుల ఆవేదన అంతా ఇంత కాదు. అసలు ఇంతకే ఈ కొబ్బరి చెట్లు ఎందుకు కూలుతున్నాయి, దానికి గల కారణాలేంటి, అసలేం జరుగుతోంది అక్కడ? ఈ విషయాలు తెలుసుకునేందుకు బిగ్ టీవీ కోనసీమలోని కేసనపల్లికు వెళ్ళింది. కోనసీమ అంటేనే కొబ్బరి చెట్ల మధ్యన ఉండే సీమ అంటూ కూడా చెప్తూ ఉంటారు. అయితే అలాంటి కోనసీమలో ఉన్న కొబ్బరి చెట్లన్నీ ఇప్పుడు మోడుబారిపోతున్నాయి. అసలు ఏంటి కారణాలు? అసలు కొబ్బరి చెట్ల మధ్యన ఆ రోడ్డు మధ్యలో వెళ్తుంటేనే ఆ కోనసీమ ఎంత బాగుందిరా అంటూ ఎక్కడి నుంచి ప్రయాణం చేసే వాళ్ళైనా సరే ఆహా అనుకునే పరిస్థితి నుంచి ఏంటి ఈ దీన పరిస్థితి అనుకునే విధంగా ఉంది. చూడొచ్చు మనం కొబ్బరి చెట్లు ఎలా పాడైపోతున్నాయి అనేది మనం క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. చూడొచ్చు మొత్తం డొల్ల అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కొబ్బరి చెట్టు మొత్తం ఇలా డొల్ల అయిపోయి లోపల మొత్తం చెట్లు మాడిపోయి చూడొచ్చు మనం మూడంతా కూడా వచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కొబ్బరి చెట్లు అంతా కూడా చూడొచ్చు మనం క్లియర్గా. ఈ లోపల అంతా కూడా ఏది లేదు, క్లియర్గా మనకి ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాను. మొత్తం అంతా కూడా కొబ్బరి చెట్టు లోపల కొద్ది కొద్దిగా మొత్తం కుళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే సముద్రం బ్యాక్ వాటర్ అంతా కూడా శంకరగుప్తం కాల ద్వారా అయితే ఈ కొబ్బరి చెట్లోకి వచ్చి నిలిచిపోవడం, ఈ నీళ్ళంతా కూడా కొబ్బరి చెట్ల మధ్య నిలిచిపోవడంతో పూర్తిగా కొబ్బరి చెట్లన్నీ కూడా మోడులుగా మారిపోతున్నాయి, పూర్తిగా నాశనం అయిపోతున్నాయి. ఇక్కడ కొబ్బరి రైతులు అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 6 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటున్నారు. చూడొచ్చు మనం ఆ కొబ్బరి చెట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎలా పాడైపోయినాయో మనం క్లియర్గా చూడొచ్చు. ఆ మొత్తం అన్నీ కూడా వాటంతట అవే మోడుబారిపోతున్నాయి. పూర్తిగా చూసుకున్నట్లయితే విజువల్స్లో మనం చూడొచ్చు. క్లియర్గా చూస్తే మనకి కనిపిస్తుంది, మోడులే కనిపిస్తున్నాయి, కొబ్బరి చెట్లు అనేవి కనిపించట్లేదు. ఇక్కడి నుంచి అనేక ఎకరాలు, వేల ఎకరాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే 13 గ్రామాల ప్రజలు ఈ పూర్తిగా దీనికి సంబంధించి ఎఫెక్ట్ అవుతున్నారంటూ కూడా చెప్తున్నారు. పరోక్షంగా 26 గ్రామాల ప్రజలు కూడా దీనికి ఎఫెక్ట్ అవుతున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా రైతుల వేదన వర్ణనాతీతం అని చెప్పుకోవాలి. ఎందుకంటే కోనసీమలో కొబ్బరి చెట్లకి చాలా ప్రేమగా చూసుకుంటారు. ఇంట్లో కొడుకు మాదిరిగా కొబ్బరి చెట్టుని పెంచుకుంటూ ఉంటారు. కానీ అలాంటి కొబ్బరి తోటల్లో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందంటూ కూడా వీరు ఎప్పుడు కూడా ఊహించే ఉండరు. అలాంటి పరిస్థితుల నడుమ ఈ రోజున చూస్తున్నాం మనం క్లియర్గా విజువల్స్లో. అలా కొబ్బరి చెట్టు అంతా అలా పాడైపోయిందంటే దానికి కారణం పూర్తిగా చూసుకున్నట్లయితే ఈ ఉప్పునీరు శంకరగుప్తం డ్రైన్లో నుంచి పూర్తిగా ఇక్కడ చేరుకోవడంతో పూర్తి స్థాయిలో అయితే మొత్తం అంతా కూడా పడిపోయిన పరిస్థితి కనిపిస్తున్నాయి. చూడొచ్చు కొబ్బరి చెట్టు కింద నేల ఉరిగిన కొబ్బరి చెట్టును అయితే మనం క్లియర్గా చూడొచ్చు. ఇదంతా చూడొచ్చు, క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాం. చూడొచ్చు ఇదంతా చూడండి మొత్తం అంతా కూడా ఎక్కడ కూడా దీంట్లో ఎక్కడ సారం కూడా లేదు. పూర్తిగా పైకి లేపుదామంటే పూర్తిగా చెట్టు అంతా కూడా మొత్తం అంతా కూడా చూడొచ్చు మనం. ఇదంతా కూడా క్లియర్గా మొత్తం పొడి కింద అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ విషపు నీరు, సముద్రం నుంచి వచ్చే విషపు నీరు వల్ల ఇదంతా కూడా ఇలా అయిపోయిందని చెప్తున్నారు. చూడొచ్చు మనం ఎక్కడ కూడా పట్టుకుని లేపడానికి ట్రై చేసినా కూడా దీంట్లో ఏమీ లేదు. పూర్తిగా సారం చచ్చిపోయి ఇవన్నీ కూడా మోడులుగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు పెద్ద చెట్లు ఇవన్నీ కూడా పూర్తిగా అయితే మోడుబారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మనం క్లియర్గా చూడొచ్చు ఇదంతా కూడా నాశనం అయిపోయింది. కొబ్బరి తోటలు అనేవి పూర్తి స్థాయిలో నాశనం అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి, రైతులు ఏం చెప్తున్నారు, ఆ కారణాలు ఏంటి కూడా పూర్తిగా బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా వెలికి తీసే ప్రయత్నం అయితే చేద్దాం రండి. కోనసీమలోని కొబ్బరి చెట్లు ఇలా చనిపోతూ ఉండటంతో ఇప్పుడు ప్రత్యక్షంగా 10 గ్రామాలు, పరోక్షంగా 20 గ్రామాల రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. దీనికి కారణం శంకరగుప్తం డ్రైనేజీ. వైనతేయ నదీపాయలో సముద్రం పోర్టు సమయంలో వచ్చిన నీరు శంకరగుప్తం డ్రైనేజ్ ద్వారా చింతలమూడి గ్రామం వరకు వెనక్కి రావడంతో కొబ్బరి తోటలలో ఆ సముద్రపు నీరు నిలిచిపోతుంది. శంకరగుప్తం మేజర్ డ్రైనేజ్ వైనతేయ నది లింక్ ఉంటుంది. ఇక శంకరగుప్తం డ్రైన్కి ప్రధానంగా 4 లింక్ డ్రైనేజీలు ఉన్నాయి. 1 అంతర్వేది, 2 వేప చెట్టు డ్రైన్, పోలవరం డ్రైన్, ఇక 4వది ముత్యాలపేట డ్రైన్. ఈ 4 డ్రైన్ల నుంచి వచ్చే నీరు వల్ల గ్రామాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. దీనికి అధ్యయనం చేయడానికి హార్టికల్చర్, అగ్రికల్చర్, ఇక BWT స్కాలర్స్, ఫిలాసఫర్స్, సైంటిస్టులు అందరూ కూడా వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. కానీ ఎవరూ కూడా నివేదికలు మాత్రం ఇవ్వలేదంటున్నారు ఆ గ్రామస్తులు.
కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం కేసనపల్లిలో అయితే ఇప్పటికే కొబ్బరి చెట్లు, అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటే ముందుగా గుర్తొచ్చేది పచ్చని కొబ్బరి చెట్లు, రోడ్లకి ఇరువైపులా కూడా కనిపించేది మనకి కొబ్బరి తోటలే. కానీ ఇప్పుడు ఆ కొబ్బరి చెట్లన్నీ కూడా మోడులుగా మారడంతో రైతులు లబోదిబోమంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఉప్పు నీరు పొలాల్లోకి చేరిపోయి ఆ కొబ్బరి చెట్లన్నీ కూడా చనిపోయి మోడులుగా మారిపోతున్నాయి అంటూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. చూడొచ్చు, మనం విజువల్స్ చూస్తున్నాం క్లియర్గా. అసలు కొబ్బరి తోటలో ఏ విధంగా నీరు నిలిచిపోతుంది, ఈ ఉప్పు నీరు నిలిచిపోవడం వల్ల కొబ్బరి చెట్లన్నీ కూడా ఎలా మోడులుగా మారిపోతున్నాయి. ఆ మోడులుగా మారిపోయిన కొబ్బరి చెట్లను చూసి రైతు ఆవేదన మాటల్లో వర్ణించలేము. మొత్తం చూసుకున్నట్లయితే ఇక్కడ రైతులందరూ కూడా పూర్తి స్థాయి నిరాశలో ఉన్నారు. ఇప్పుడు కొబ్బరి రేటు అత్యంత అధికంగా ఉంది. కానీ నెలకి 1,00,000 నుంచి 2 లక్షలు సుమారుగా వచ్చే ఆదాయం అంతా కూడా కోల్పోయారు వీరంతా కూడా. ఎప్పటి నుంచో కొబ్బరికి ధర తక్కువగా పలుకుతుంది. అయితే కొబ్బరి ధర పెరిగేటప్పటికి వీరందరూ కూడా నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఎందుకంటే ఉన్న ఆధారంగా ఉన్న తోటలన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా అయితే మోడులుగా మారిపోయి ఆ కొబ్బరి చెట్లన్నీ చనిపోవడంతో వీరందరూ కూడా పూర్తి స్థాయిలో అయితే నిరాశలో ఉండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎన్ని కొబ్బరి చెట్లు ఉండే అసలు ఎంత ఆదాయాన్ని కోల్పోతున్నారు, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు మీరు? ఇది కేసినపల్లి తీర ప్రాంతం అంటారండి. కేసినపల్లిలో తింటే కేసినపల్లి బండం తాగాలి, తింటే బూరిపల్లి బెల్లం తినాలని ఒక పాటలు కూడా రాశారు సార్ మా ఈ ప్రాంతాన్ని ఉద్దేశించి. ఇది ఒక కేరళని మైమరిపించేటటువంటి స్థితిలో ఈ కోనసీమకి ఒక తలమానికిగా ఈ కేసినపల్లి తీర ప్రాంతం కనిపిస్తూ ఉండేది. పూర్వం ఎవరైనా ఈ సైడు వచ్చినప్పుడు ఈ ప్రాంతం చూసి, ఈ పచ్చదనాన్ని చూసి, ఈ కొబ్బరి తోటలు చూసి చాలా సంతోషపడిపోయేవారు. ఇక్కడ మేము ఏదన్నా ఒక 2 ఎకరాల కొబ్బరి తోట కొనిపెట్టమని పెద్ద పెద్ద జమీందారులు వచ్చినప్పుడు మమ్మల్ని అడగడం జరిగేది. కానీ మా వాళ్ళు మేము ఏదన్నా ఇస్తాం, కానీ ఈ కొబ్బరి తోటలు మాత్రం మేము ఇవ్వనే రీతిలో అంతలాగా ఈ కొబ్బరి తోటలు పెంచుకునేవారు. ఒక కొడుకుని కనే కంటే ఒక కొబ్బరి చెట్టు పెంచుకుంటే చాలు అన్నట్టుగా ఈ కేసినపల్లి ప్రాంతవాసులకు ఆ విధంగా మా పూర్వీకులు పెద్దలకు కూడా పెద్ద పెద్ద సంబంధాలు కూడా ఈ కొబ్బరి తోటలు చూసి మాకు ఇక్కడ సంబంధాలు ఇవ్వడం జరిగేది, పెళ్ళిళ్ళు జరిగేవి. అలాంటి ఈ కేసినపల్లి తీర ప్రాంతం ఈరోజు ఈ దుస్థితికి వచ్చిందంటే కేవలం ఇది ఇక్కడ ఉన్నటువంటి కొన్ని జరుగుతున్నటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల కూడా ఇలా జరిగింది. అంటే ఉదాహరణకి ఇక్కడ ఓఎన్జీసీ ఉంది. ఆ ఓఎన్జీసీ వేస్ట్ వాటర్ సముద్రంలో సుమారుగా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇక్కడ ఓఎన్జీసీ ప్రారంభించబడ్డది. ఆయిల్ తీయగా వేస్ట్ ఆయిల్ సముద్రంలోకి డైరెక్ట్ పైప్ లైన్లతో వదిలేస్తుంటారు. అది చాలా విషప నీరు అండి. అది 50 సంవత్సరాల నుంచి కంటిన్యూగా మరి సముద్రంలోకి వదిలేస్తున్నారు. వదిలినప్పుడు ఈ పోట్లకు ఈ నీరు వస్తూ ఉంటుంది. పాటికి నీరు కిందకి సముద్రంలోకి వెళ్ళిపోతుంటుంది. పోటు వచ్చినప్పుడు ఆ సముద్రం నుంచి ఆ నీరు ఈ కాలం ఈ మురికి కాలంలోకి రావడం, వచ్చి ఈ కొబ్బరి తోటలు ఎక్కి, ఇదివరకు కూడా ఇంత ఉప్పు నీరు కాలం ఎక్కినా చెట్లు చచ్చిపోయి కాదు మా చిన్నతనంలో. ఎందుకు చచ్చిపోతున్నాయని కొంతమంది పెద్దల్ని, కొంతమంది పరిశోధకులను అడిగితే చెప్పిన విషయం ఏంటంటే, ఇప్పుడు సముద్రం కూడా విషపనీరు అయిపోయింది. అందులో ఉన్నటువంటి మత్స్య సంపద చచ్చిపోతుంది. ఇక్కడ వ్యవసాయాలు పాడైపోతున్నాయి. అసలు ఓఎన్జీసీ వారు దీని మీద తగిన జాగ్రత్తలు ఓఎన్జీసీ ఉన్న ప్రభుత్వం కూడా తీసుకోవాల్సినటువంటి మొదటి పాయింట్. తర్వాత ఈ తీర ప్రాంతం అంతా కూడా చూస్తున్నారు మీరు, అంతా ఇలా మోడువారినటువంటి చెట్లు చూసి మరి నిజంగా ఎంతోమంది రైతులు మరి వారి యొక్క ఆవేదన మరి మేము చెప్పజాలం. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని కాపాడుకోవడానికి మరి ప్రభుత్వాలు ముందుకొచ్చి ఈ సముద్ర తీర ఈ కాలం అంతా దీని పేరు రక్తతులి అనేది పేరండి. ఇది మాకు జల రహదారి. పూర్వం ఇక్కడ దారులు కూడా ఉండేవి కదా. ఆ యొక్క రక్తతులి అనేది ద్వారా మేము రాజమండ్రి ప్రయాణాలు చేసేవారు. పడవల్లో ప్రయాణం చేసి వెళ్ళేవారు. ఇక్కడ రోడ్లు కూడా ఉండేవి కదండి. దాని పేరు జల రహదారి. ఆ జల రహదారిని ఆనుకుని ఆ ఎడాపెడ ఏటుకొట్టేసినప్పుడు నిజంగా కూడా మీరు ఎక్కడ ఏదో మనం చేసే ఎక్కర్లా, ఈ కోనసీమలో ఈ కేసినపల్లి ప్రాంతాన్ని ఒక టూరిజం డెవలప్మెంట్ కానీ చేసి అట్ ది సేమ్ టైం ప్రభుత్వం కూడా ఆదాయం పొందొచ్చు, మా యొక్క పేదల యొక్క కష్టాలు తీరుతాయనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి మాకున్న ఈ పరిజ్ఞానాన్ని మీకు ఈ బిగ్ టీవీ వరకు తెలియపరుచుకుంటున్నాం. సుమారు మాకు ఒక 10 ఎకరాల కొబ్బరి తోట ఉంది. అది అందులో మాకు ప్రతి సంవత్సరం ప్రతి నెల దింపుకి 10,000 కొబ్బరికాయ వచ్చేది. అది ఆ 10,000 కొబ్బరికాయ వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు 1 కొబ్బరికాయ లేని పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది. దీనికి కారణం ఇక 16 కిలోమీటర్లు ఈ రక్తతుల్య నది కాలువ శంకరగుప్తం డ్రైన్ అంటారండి. దాన్ని ఆనుకుని సుమారు 9 గ్రామాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ సగం లెక్క తవ్వడం వల్ల, అంటే 8 కిలోమీటర్లు గత 6 సంవత్సరాల కిందట కాలువ అటు ఇటు రెడ్జింగ్ చేశారు.
ఆ డ్రెడ్జింగ్ చేసిన ఇసుకని వేరే వేరే ప్రదేశాలకి తరలించి పట్టిపోయారు తప్ప ఇక్కడ ఏమీ గట్టు కానీ ఏమీ వేయలేదు. ఆ గట్టు వేయడం పోవడం వల్ల అంతకుముందు ఇక్కడ గాలి ద్వారా కొద్దిగా నీరు వచ్చి వెళ్ళి తప్ప ఎప్పుడు తోటలోకి ఎక్కేది కాదు. అక్కడి నుంచి మాకు మొదలైంది. మేము ఏదో మామూలుగా వాటర్ వస్తుంది కదా అనుకున్నాం. అలా సంవత్సరం పెరిగి ఈరోజు మొత్తానికి పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఒంటి కొబ్బరికాయ లేని పరిస్థితి. మా పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు మేము ఎక్కడో ఊర్లు వదిలి ఇతర ప్రదేశాలకు వెళ్ళి పని చేసుకునే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా మరికొంతమంది రైతులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాబాయ్ చెప్పండి, ఇప్పుడు కొబ్బరి చెట్టునే కొడుకులా చూసుకుంటాం కోనసీమలో అని చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆ కొబ్బరి చెట్లన్నీ మోడులుగా మారిపోయినాయి. అసలు మీ పరిస్థితి ఏంటి? అసలు దీనికి శాశ్వత పరిష్కారం ఒక గట్టి వేస్తే సరిపోతుందా, లేకపోతే ఇప్పుడు దాకా నష్టపోయిన రైతులకి ఏ విధంగా ప్రభుత్వం ఆదుకోవాలంటారు? మాది కేసినపల్లి గ్రామం అండి. అడబాల కృష్ణారావు గారు మాకు 4 అన్నదమ్ములు అండి. మేము 4 అన్నదమ్ములకు 10-12 ఎకరాలు మాకు ఆస్తి ఉండేది. ఈ కొబ్బరి మీదే మేము ఆధారపడి బతికేవాళ్ళం. ఈనాడు అదే మేము దింపి తీస్తే ఈ నెలకే ఒక్కొక్కరికి ₹1,20,000 ఆదాయం వచ్చిందండి. అలాంటి పరిస్థితి మాకు ఒక ఆదాయం లేక చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉన్నామండి. దీనికి మరి ఇంజనీర్లు వీళ్ళు ఆలోచించుకుని మరి దీనికి ఏ రకంగా పరిష్కారం చేయాలో, ఏటు కొట్టేస్తే బాగుంటుందా, అక్కడ ఏమన్నా మొగలు ఏమన్నా దాన్ని ఏమన్నా డ్యామ్ లాంటిది కట్టి ఏమైనా చెయ్యాలో మరి ఏంటి మాకు అర్థం అవ్వట్లేదండి. మేము మాత్రం మా జీవితాలు మాత్రం చాలా అర్థమైన స్థితిలో ఉందండి. ఇప్పుడు ఇది వేసినా ఏటు కొట్టేసినా కొన్ని సంవత్సరాలకు కానీ దీంట్లో మా తరం అయితే దీంట్లో ఆదాయం తీయలేం. కానీ వెనకాల తరానికన్నా ఈ భూమి సాగు అవుతుందనే ఉద్దేశంతో మరి దీనికి ఒక పరిష్కారం ప్రభుత్వం చేయాలని ఈ రైతాంగం అంతా మేము చాలా కోరుకుంటున్నాం. అప్పుడే 4-5 సంవత్సరాల నుంచి మేము ఇదే విధంగా పోరాటం చేయటం, మామూలు కలెక్టర్ గారికి ఇవ్వటం, అలా ఈ కలెక్టర్ గారు ఈ ఊరు రావటం అన్నీ చూసి వెళ్ళారండి. కానీ ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పందన రావట్లేదండి. అంచేత మేము రైతులంతా దీనికి ఏదో శాశ్వతంగా ఏటుకొట్టో మరి వాళ్ళ ఇంజనీర్లు ఏ రకంగా చేస్తారో దాని ప్రకారం దీని పరిష్కారం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. అలాగే ఓఎన్జీసీ వాళ్ళు కూడా కొంత ఎఫెక్ట్ ఉందని అది కూడా అంటున్నారండి. అంచేత మరి ప్రభుత్వం వారు దీన్ని తొందరగా ఈ ప్రయత్నం చేసి మేము మా రైతులను ఆదుకోవాలని, రైతులే కాకుండా దింపు కార్మికులు, మళ్ళీ అలా ఒలుపు వాళ్ళు, మళ్ళీ ట్రాక్టర్ జట్టు వాళ్ళు అనేక రకాల అన్ని రంగాల్లోనూ కూడా చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉన్నామండి. అంచేత మరి ప్రభుత్వం వాళ్ళు మేము విన్నవించుకుంటున్నాం. మా అన్ని దయించి దీన్ని ఏదో రకంగా దీన్ని ఈ ఎటుకొట్టు మరి దీన్ని పూర్తి చేయాలని మేము ఈ రైతులుగా అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇది చూసుకున్నట్లయితే ఏదైతే ఈ ఏటిగట్టుని పటిష్టం చేయడంతో పాటు ఒక ఇంజనీర్ టీం అయితే దీనికి సపరేట్గా ఒక వర్క్ చేసి దీనికి సంబంధించి శాశ్వత పరిష్కారాన్ని వెతికి చూడాలంటూ కూడా రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. రాజోలు నియోజకవర్గంలో 2 సార్లు కూడా జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులే గెలిచారు. దాని మీద పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తి నమ్మకం ఉందంటూ కూడా రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పవన్ రాకతోటైనా మా జీవితాలు మారాలంటూ కూడా వీరు కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కేసినపల్లి గ్రామంలోని కొబ్బరి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను బిగ్ టీవీకి వివరించారు సర్పంచ్ నాగేంద్ర ప్రసాద్. ఓఎన్జీసీ రిగ్గులు గ్రామాల చుట్టుపక్కల ఎక్కువగా ఉండటంతో వాటి నుండి వచ్చే వేస్ట్ ఆయిల్ అంతా కూడా సముద్రంలోకి విడిచిపెడుతున్నారని చెబుతున్నారు. సముద్రపు నీరు పూర్తిగా కలుషితం అవుతుందని అంటున్నారు. పరిస్థితి కనుక ఇలాగే కొనసాగితే ఇకపై తాము ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని చెబుతున్నారు. కొబ్బరి రైతులు ఎదుర్కొన్న సమస్యలపై అయితే గ్రామ సర్పంచ్ నాగేంద్ర ప్రసాద్ మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఈ సమస్య ఎప్పటి నుంచి ఎదుర్కొన్నారు? మీరు కూడా గతంలో దీని మీద చాలా పోరాటాలు చేశారు. అసలు ఈ సమస్యకి పరిష్కారం ఏంటంటారు? అసలు సార్, శంకరగుత్తం అనేది మేజర్ డ్రైన్. ఈ శంకరగుత్తం అనేది వైనతయ నదిని లింక్ ఇది. అక్కడ నుంచి చింతలమూరు శివారు వరకు ఇది వెళ్తుంది. బాగా ఎఫెక్టెడ్ విలేజెస్ ఏంటంటే 10 సార్. ఫ్రమ్ చింతలమూరు టు గొల్లపాలెం, అటువైపు వచ్చి అడవిపాలెం టు కాటన్పాడు లంక, అలాగే అడవిపాలెం, గూడపల్లి గొబ్బలపాలెం, గూడపల్లి మెయిన్, గూడపల్లి పల్లిపాలెం, కాటన్పాడు లంక. ఇటువైపు వచ్చేసరికి శంకరగుప్తం, పనోటపాలెం, కేసనపల్లి, తూరుపాలెం, గొల్లపాలెం. డైరెక్ట్గా ఈ 10 గ్రామాలు ఎఫెక్టెడ్లో వచ్చి 2,000 ఎకరాలు ఉంటుంది సార్. అంటే 2 లక్షల కొబ్బరి చెట్టు పోయింది. 2019 నుంచి బాగా ఎక్కువైంది. 2022 నుంచి కూడా మేము విపరీతం ఉధృతి చేసాం. ఎవరు పట్టించుకున్న నాదులు లేడు. కారణం ఏంటంటే సర్వనాశనం అయిపోయి ఇక్కడ ఉండగల కారణం ఓఎన్జీసీ ఒకటి కారణం సార్. దీనికి మా నాయకులు కానీ రాజకీయ నాయకులు ఎవరైనా సరే మరి వాళ్ళతో ఏం పెట్టుకుంటారో నాకు తెలియదు. కానీ ఈ ఓఎన్జీసీ కార్యకలాపాలలో 13,400 కోట్ల కార్యకలాపాలు జరుగుతాయి సార్ కేజీ ప్రాజెక్ట్ బేసిన్లో.
కానీ ఈ స్టేట్కి ఇచ్చేది నాకు తెలుసుంటే ఓఎన్జీసీకి వచ్చే ఆదాయం అంటున్నారు మీరు? ఆదాయం కాదండి, ఇక్కడ నుంచి ఆయిల్ తరలించేది ప్రొడక్షన్ వచ్చి 13,400 కోట్లు ఉంటుంది. ఈ స్టేట్ గవర్నమెంట్కి వచ్చి 2,000 కోట్లు ఇస్తారు. ఈ 2,000 కోట్లు మా కేజీ ప్రాజెక్ట్ బేసిన్లు ఈస్ట్ వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాలో పనిచేస్తే మాకు హాయిగా ఎవరి పని లేదు ఈ కోస్ట్ బెల్ట్లో పనిచేస్తే. దీన్ని స్టేట్ యూనిట్గా తీసిన అక్కడ చిత్తూరులో చేస్తారు, అనంతపూర్లో చేస్తారు, ఇటు ఒరిస్సా బోర్డర్లో విజయనగరంలో చేస్తారు, ఎక్కడ పెడితే అక్కడ చేస్తూ ఉంటారు వీళ్ళు. మాకైతే శూన్యం. ఇకపోతే ఈ డ్రైన్ వల్ల దీనికి అనుబంధంగా 4 లింక్ డ్రైన్స్ ఉన్నాయి సార్. ఒకటి అంతర్వేది 1, 2 వేపచెట్టు డ్రైన్, 3 వచ్చి కొనవరం డ్రైన్, 4 వచ్చి ముచ్చాలపల్లి దర్ప అంటారు దాన్ని. ఈ 4 డ్రైన్స్ వల్ల కూడా మొత్తం ప్రత్యక్షంగా చెప్పాను, పరోక్షంగా అయితే ఒక 20-22 గ్రామాలు పోతున్నాయి సార్. దీనికి హార్టికల్చర్ వచ్చారు, అగ్రికల్చర్ వచ్చారు, పీడబ్ల్యూడీ వచ్చారు, స్కాలర్స్ వచ్చారు, ఫిలాసఫర్స్ వచ్చాడు, పిహెచ్డీ చేసుకున్న వాళ్ళు వచ్చారు, సైంటిస్టులు వచ్చారు. ఈ 4-5 సంవత్సరాల నుంచి వీళ్ళ పర్యవేక్షణ తప్ప పనికిమాలిన పనులన్నీ చేసుకుంటూ పోయారు తప్ప మాకు ఏ విధమైన నివేదిక లేదు. హిమాన్ శుక్లా గారు ఉండగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఓఎన్జీసీ వాళ్ళకి ఫైన్ కట్టినట్టు 20 కోట్లలో కొంత అమౌంట్ ఇస్తానడైనా. ఇస్తానంటే 60 లక్షలు, 70 లక్షలు, 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు అన్నారు తప్ప ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎప్పుడు ఇస్తానన్నమాట శుక్లా గారు కూడా అనలేదు. తర్వాత మన ఈయన వచ్చారు, ఈ కలెక్టర్ గారు, ఆయన కూడా 2-3 సార్లు పర్యాయాలు దీన్ని పర్యవేక్షించడం, దీనికి సొల్యూషన్ తీసుకుంటాను తప్ప ఏ విధమైన కార్యక్రమం లేదు. ఒకవేళ దీని మీద సరైనటువంటి స్పందన లేకపోతే నవంబర్ 3 నుంచి అమర నిరాహార దీక్ష చేస్తాం. కనీసం నా గ్రామం కోసం అసలు బయట కూడా నేను ఐఎమ్ రెడీ. కారణం ఏంటంటే నా వల్ల ఈ కార్యక్రమం జరిగితే నాకు చాలా తృప్తిగా ఉంటుంది. ఏంటంటే సార్ ఇంక బ్రతకలేం, బ్రతికి ఎక్కడ దుక్కుని బెగ్గింగ్ చేసుకోవాలి. ఇది ఒక వేసవి విడిదిలా ఉంటుంది సార్. ఇక్కడ వేసవి విడిది అంటే చూస్తే మతిపోయింది, మీరు చూసి ఉంటారు ఎప్పుడుని. ఈ సమ్మర్లో తాతగారింటికి వచ్చి ఇక్కడ గోలికాలాట, గూటి బిల్ల, ఈ కబడ్డీ ఇవన్నీ ఆడుకుంటూ ఉండేవారు. ఇక్కడ చూస్తే ఆడుకుని వెళ్ళి ఇంటికాడ హాయిగా సాపేసిన పడుకుంటే ప్రశాంతంగా నిద్రపట్టేది. ఈ వేసవి విడిది సార్. ఇది వచ్చినోడు ఎప్పుడు తిరిగి వెళ్ళేవాడు కాదు. ఇక్కడికి ఆఫీసర్లు వచ్చేవారు, చూసి ఏంటి చాలా విధానంగా ఉందనేవారు. ఏరియాల సర్వేలు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు వెళ్తే ఇక్కడ మనం ఏం చెయ్యక్కర్లేదు, ఎంత పచ్చదనంగా ఉన్నదానికి ఏంటి మనం ఎందుకు చేయాలని వాళ్ళ కొళ్ళే పడ్డేమో మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఈ మా ఏరియా అంతా కూడా ఈ 10 గ్రామాలు కూడా సర్వనాశనం అయిపోయింది. బ్రతకడం ఎలాగని ఆలోచిస్తున్నాం సార్. ఎవరికైనా వస్తే 10 రోజులు భోజనం పెట్టేవాళ్ళు మేము, ఎవరన్నా చెప్తే భోజనానికి శుభ్రంగా వెళ్ళి భోజనం చేసి వద్దామనే పరిస్థితులు ఈవేళ ఎవరు చెప్తారని చూస్తున్నాం మేము. అటువంటి పరిస్థితి దిగజారిపోయాం. మీరేమన్నా ఒకసారి తలుచుకుంటే మీరిద్దరూ ఖచ్చితంగా గత వైభవం మళ్ళీ తీసుకొస్తాం. మేము శుభ్రంగా వ్యవసాయం చేసుకుంటాం. మళ్ళీ మీకు చక్కటి 300 కోట్లు సార్ ఇక్కడ నుంచి టర్న్ ఓవర్ అయ్యేది ఒక సంవత్సరానికనే. ఈ కోనసీ ఇక్కడ మా రాజోల నియోజకవర్గం 300 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ అవుతుంది. ఎంత ట్యాక్స్ వస్తుందో చూడండి, ఆలోచించండి సార్. మీరు ఖచ్చితంగా ఒకసారి నిర్ణయం తీసుకుని మాకు గత వైభవాన్ని తీసుకొస్తారని మనచా వాచా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. నమస్తే. ఇది చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో అయితే సర్పంచ్ కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామం కోసం తన ప్రాణత్యాగానికైనా సిద్ధం, ఆమరణ నిరాహార దీక్షకు కూడా పూనుకుంటానని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత ఒక సొల్యూషన్ అయితే రాకపోతే కనుక ఖచ్చితంగా ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటూ కూడా సర్పంచ్ చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎప్పుడైనా సరే కోనసీమ అంటే గోదావరి జిల్లాలు అంటేనే ఆతిథ్యానికి పెట్టింది పేరు. అలాంటిది ఇప్పుడు మేమే ఎవరైనా విందు భోజనానికి పిలుస్తారేమో అంటూ చూస్తున్నాం అంటూ ధీనంగా వారి బాధను వెళ్ళగక్కుతుంటే ఆ మాటలు కూడా మనం వర్ణాతీతం అనే చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే కోనసీమ రైతుల కష్టాలు, కొబ్బరి రైతుల కష్టాలు అయితే పూర్తిగా కన్నీటి గాథగా కనిపిస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. కోనసీమ నుంచి ఆర్మీలో పనిచేస్తూ దేశానికి సేవలందిస్తున్నారు రాజేష్. మరో ఏడాదిలో రిటైర్మెంట్ తీసుకుని స్వస్థలానికి వచ్చి తన కొబ్బరి తోట చూసుకుందామని అనుకునేదే ఆయన ఆలోచన. కానీ ఇప్పుడు తన తోటకు వస్తే దుఃఖం వస్తుంది అంటున్నారు. నేల కూలిన కొబ్బరి చెట్లను చూసి గుండె బరువెక్కుతుందని ఆవేదన చెందుతున్నారు. రాజోల్లో కొబ్బరి రైతులు కాదు ఇప్పటివరకు విన్నాం. అయితే దేశ సరిహద్దుల్లో దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి ఆర్మీ డ్రెస్ వేసుకున్న ఒక వ్యక్తి రాజేష్ అనే వ్యక్తి. అయితే ఆయనకి సంబంధించిన కొబ్బరి తోటలన్నీ కూడా పూర్తిగా ఎండిపోయినాయి. అయితే 1 సంవత్సరంలో తన రిటైర్మెంట్ ఉంది. ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాజేష్ మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ జై హింద్ సార్. సార్ అసలు ఏంటి మీ ఊర్లో మొత్తం కొబ్బరి చెట్లన్నీ ఎండిపోతున్నాయి, మీకు కూడా దీంట్లో ఉందని తెలిసింది, అసలు ఏంటి మీ పరిస్థితి? సార్ నమస్తే సార్, నా పేరు బొంతి రాజేష్ అండి. నేను గత ఇండియన్ ఆర్మీలో 16 సంవత్సరాలుగా జాబ్ చేస్తున్నాను. నేను ఎప్పుడైతే లీవ్కి వస్తున్నానో సరదాగా కొబ్బరి తోటలోకి వెళ్ళి ఎప్పుడన్నా బొండం తాగుదామన్నా కాయలు తీసుకుందాం, ఆ చెట్టుకి కాయలేదు సార్. చూసి చాలా బాధ కలిగిస్తుంది. రైతులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు మీకు రిటైర్మెంట్ కూడా ఒక 1 ఇయర్లో ఉందంటున్నారు. తర్వాత మీ జీవన విధానం ఏంటి? అంటే మీరు ఇక్కడ గ్రామంలోకి వస్తారా, లేకపోతే ఏంటి మీ పరిస్థితి ఏంటి? సార్ నేను 1 ఇయర్లో రిటైర్మెంట్ అయిపోదాం చూస్తున్నాను. అంటే ఇక్కడికి వచ్చేసి మన వ్యవసాయం చేసుకుందామని నాకు చాలా ఇష్టం సార్. వ్యవసాయం అంటేనే ఎప్పుడైనా సరదాగా తోటలోకి వెళ్ళి చూసుకుందామంటే అసలు కొబ్బరికి చెట్లకి వెళ్ళి కాయలే లేవు. చాలా బాధగా ఉంది సార్. ప్రభుత్వం అధికారులు మరి దీని మీద స్పందించి గొట్టి ఏమైనా వేస్తే మరి బాగుంటుందని నేను కోరుకుంటున్నాను సార్. ఒకటి చెప్పండి, ఇప్పుడు చూసుకున్నట్లయితే మీకు ఎంత పొలం ఉంది ఇక్కడ? అంటే దాంట్లో ఎన్ని కొబ్బరి చెట్లు ఉంటాయి సుమారుగా? ఇప్పుడు ఉన్న తోటలో ఎన్ని కొబ్బరి చెట్లు పోయాయి? కొబ్బరి చెట్లు ఆల్మోస్ట్ మొత్తం పోయాయి సార్. చాలా మట్టికి అసలు కాయే లేదు సార్. చెట్టుకి వాటర్ మొత్తం ఉప్పు నీళ్ళు నిండిపోతుంది సార్. మొన్న సరదాగా వెళ్దాం అనుకున్న మొత్తం ఉప్పు నీళ్ళు ఉండిపోయింది. నేను వెనక్కి వచ్చేసాను. ఇంకా చూసి చాలా బాధ కలిగింది. ముందు వ్యవసాయం అంటే చాలా ఇష్టపడినాడు సార్. అంటే రిటైర్మెంట్ అయిపోతే వ్యవసాయం చేద్దాము అని అనుకుంటున్నాను సార్. ఇంకా చూసి ప్రభుత్వం మరి అధికారులు నేను కోరుకుంటున్నాను. మరి ఇక్కడ మా రైతులని మమ్మల్ని ఆదుకోవాలని నేను మా ఊరిని కోరుకుంటున్నాను సార్. ఇది చూసుకున్నట్లయితే రాజేష్ చెప్తున్న విషయం ఏంటంటే, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వ్యవసాయం చేసుకుందాం, ఇదే కొబ్బరి తోటలని పండించుకుందాం అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ కొబ్బరి తోటలను చూస్తుంటే మోడు వారిపోయి అసలు ఒక కొబ్బరికాయ అనేది తాగడానికి కూడా లేని పరిస్థితిలో ఉంది. చూసి చాలా బాధ కలిగిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. చూసుకున్నట్లయితే ఒకరి మీద కాదు, అన్ని రకాల రైతులు కూడా ఈ కోనసీమలో ఉన్నారు. కొబ్బరి తోటలే ప్రధాన ఆదాయ వనరుగా పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా వీరు పూర్తి స్థాయిలో నష్టపోతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి. కోనసీమ కొబ్బరి రైతులు ఇలాంటి గట్టు పరిస్థితులను ఎదుర్కొంటున్నారని 2014 ఇప్పటి వరకు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన దొరబాబు అనే వ్యక్తి కొబ్బరికాయలో ఎక్స్పోర్ట్ చేయటం, కొబ్బరి తాడును తయారు చేయటం, ఇలా అనేక పరిశ్రమలు ఇప్పుడు ఈ ప్రాంతంలో మూతపడిపోతున్నాయని అంటున్నారు. ఆదాయం లేక చాలా మంది పూర్తిగా గ్రామాన్నే వదిలి వలస వెళ్లే పరిస్థితులు ఇక్కడ ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆయన. కోనసీమ కొబ్బరి రైతుల కష్టాల కోసం 6 సంవత్సరాలుగా ఒక వ్యక్తి పోరాడుతున్నారు. ప్రతి గవర్నమెంట్లో ఉన్న ప్రతి ఆఫీసర్ చుట్టూ తిరుగుతూ ఉన్న వ్యక్తి మనతో ఉన్నారు, దొరబాబు అని. ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, అసలు ఎందుకు ఈ కొబ్బరి చెట్లని మూడు వారిపోతున్నాయి? అసలు 6 సంవత్సరాల నుంచి మీ పోరాటం దేని మీద? అసలు దీనికి ప్రధాన కారణాలు ఏంటి? ప్రధాన కారణం ఏంటంటే అండి, 2014లో అప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఉండేదండి. కూటమి ప్రభుత్వంలోనే ఒక డ్రిడ్జింగ్ అనేది ఒక కాంట్రాక్ట్, ఈ మురికి డ్రైన్కి ఒక డ్రిడ్జింగ్ కాంట్రాక్ట్ వచ్చిందండి. ఓవరాల్గా ఆ డ్రైన్ అంతా 16 కిలోమీటర్లు అండి. అప్పట్లో 8 కిలోమీటర్లే డ్రిడ్జింగ్ చేశారండి మనకి. ఆ డ్రిడ్జింగ్ కనవ 8 కిలోమీటర్లు కూడా డ్రిడ్జింగ్ చేస్తే ఈ పైకి వాటర్ ఎక్కదనేది అదే నానుడిగా ఆ మాట నడుస్తూ ఉండేదండి. కాలక్రమేణా ఏమైందంటే మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిందండి. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక వాటర్ లెవెల్ బాగా పెరిగి కొబ్బరి తోటల్లో ఎక్కడం మొదలుపెట్టింది. ఏంట్రా బాబు, ఈ కొబ్బరి తోటలు ఇంత వాటర్ ఎక్కేస్తుంది, మళ్ళీ ఇది ఇలా స్టాకెట్ అయిపోతే మళ్ళీ మన కొబ్బరి చెట్లు ఇవన్నీ నాశనం అయిపోతాయి కదని మనం అధికారుల దగ్గరికి తిరగడం మొదలుపెట్టామండి. ఫోటోలు తీసుకుని అవి తీసుకుని 2019-20 వచ్చేటప్పటికి ఎక్కువగా ములుగుతూ అప్పుడు ఎకరానికి వచ్చి మేము 80 నుంచి 90 చెట్లు వేస్తామండి. కొన్ని ఎకరాల్లో 120 చెట్లు కూడా వేస్తాం. ఇంతలో ఏమైందంటే అందులో కొద్ది బాగా పెద్ద చెట్లు ఉన్నాయి, 20-30 చెట్లు మవ్వులు పడిపోవడం స్టార్ట్ అయినాయి. అబ్బో, ఇది విపక్తి చాలా పెద్దది, ఇది మనం అర్జెంటుగా దీన్ని మేల్కోవాలని మనం వెంటనే అప్పుడున్న వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఎమ్మెల్యేల దగ్గర కావచ్చండి, మినిస్టర్ల దగ్గర కావచ్చు, అధికారి కూడా అప్పట్లో డిఈ గారు అప్పుడు ఉన్నారండి, ఇప్పుడు ఉన్నారు నాగార్జున గారని, ఆయన దగ్గరికి పలుమార్లు తిరిగి అక్కడ వ్యవసాయ మీటింగ్లో కూడా మేము దీని మీద కూడా చాలాసార్లు వినతి పత్రాలు ఇచ్చుకున్నాం. వాళ్ళకి మా విషయాలన్నీ తెలియపరిచామండి. అప్పట్లో ఉన్న అధికారులు కూడా ఈ సైడ్ వచ్చి విజిట్ చేయడం జరిగిందండి. కానీ అప్పుడే దీన్ని ఒక కార్యరూపం దాల్చుంటే ఈ విపత్తు ఇంతవరకు నా ఉద్దేశం ప్రకారం ఎంత డ్యామేజ్ అవుతుందని నేను అనుకోనండి. ఎందుకంటే అప్పుడున్న విపత్తు ఏంటంటే 2-3 గ్రామాలకి ఈ విపత్తు ఉండేది. ఈరోజు ఏమైందంటే 13 గ్రామాలకు పాకేసిందండి ఈ విపత్తు అంతా. ఇప్పుడు ఇది కాలక్రమేణా ఏమైందంటే అండి, కొబ్బరి చెట్లు పోవడం ఒక వంతు పక్కన పెట్టండి, నేను రైతు ప్లస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నడుపుతానండి. ఎలాగంటే కుటీర పరిశ్రమలు, నాకు 2 కాయర్ ఫ్యాక్టరీస్, 4 యార్న్ యూనిట్లు ఉన్నాయండి. నేను ఎక్కువగా ముంబై మసీద్ బందర్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాను. ఈ కాలక్రమేణా ఇది జరుగుతున్నప్పుడు కరోనా వచ్చేటప్పటికి ఈ ఇండస్ట్రీల పరిస్థితి ఏమైందంటే, ఒక పక్కనేమో చైనా ఎక్స్పోర్ట్ తీసుకోకపోవటం, రెండో పక్కేమో ఈ కరోనా రావటం, మొత్తం ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పరిస్థితి ఏమైందంటే 50-50గా వచ్చేసిందండి. సరే 50-50గా వచ్చింది కదా, ఏ వ్యాపారానికైనా హెచ్చుతగ్గులు అనేది ఉంటుంది కదా వ్యాపారంలో.
మళ్ళీ 1 ఇయర్ మనం జాగ్రత్తగా దీన్ని పోకలాడితే మళ్ళీ మనకు వ్యాపారం వస్తుంది, మనం మళ్ళీ ఎదరికెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో మన వ్యాపారాలను అలాగా టక్కు చిక్కు నడుపుతుంటే ఎంతలో తెలియని విపక్తి వచ్చి మొత్తం కొబ్బరి తోటలు నాశనం అయిపోయింది. దానికి కారణం ఏంటంటే దీని మీద వచ్చిన ఆదాయం పెట్టి ఆ ఇండస్ట్రీలు నడుపుతూ ఉండేవాళ్ళు ఈ 1 ఇయర్ 2 ఇయర్స్లోని. ఎప్పుడైతే ఈ విపక్తి వచ్చి ఈ కొబ్బరి చెట్లు విపక్తి మీదకి వచ్చి ఉన్న దాని మీద వచ్చి డబ్బులు కూడా రావటం మానేసేటప్పటికి ఇటు ఎక్స్పోర్ట్ కానీ ఇటు కాయిర్ ఇండస్ట్రీస్ కానీ యార్న్ ఇండస్ట్రీస్ కానీ నడవకపోవటం, నేనైతే ఆర్థికంగా చాలా దెబ్బతిన్నానండి. రకరకాలుగా డిపార్ట్మెంట్లో వచ్చి రకరకాలుగా వ్యవహారాలన్నీ చెప్తున్నారండి. ఏం చేస్తారనేది మాకు తెలియదు కానండి. మీరు త్వరగా ఇది చేస్తే ఇప్పుడు స్టార్ట్ చేస్తే 7-8 సంవత్సరాలు పడుతుందండి ఈ కొబ్బరి చెట్లు రావాలండి. ఈ కొబ్బరి చెట్లు వస్తేనేనండి ఇక్కడ నాకు తెలుసుండండి రాజోల్ నియోజకవర్గంలో మ్యాక్సిమం ఈ 13 ఊరల్లోనే 80 నుంచి 90 కాయర్ ఫ్యాక్టరీస్ ఉండేయండి. నాకు తెలుసుండి రఫ్గా మనం లెక్కేసుకున్న 3000 నుంచి 3500 మంది ఎంప్లాయీ దీని మీద ఆధారపడి బతికేవారండి. వాళ్ళందరూ కూడా నాకు తెలుసుండండి గత ప్రభుత్వాలు అవ్వచ్చు, ఈ ప్రభుత్వాలు అవ్వచ్చు, వీళ్ళంతా కూడా ఎప్పుడైతే ఏమీ పనులు లేక ఏమీ లేకుండా వీళ్ళు వేరే తప్పుడు మార్గాల్లోకి వెళ్ళిపోయారండి. నాకు తెలిసిన యువత అంతా కూడా ఈ మధ్యకాలంలో మీరు సముద్రాల ఏరియాలో అవి చూస్తూ ఉంటే మీకే తెలుస్తుంది. ఇది ఓఎన్జీసీకి చిన్న కాకిరెట్ లాంటిదండి. ఓఎన్జీసీ ఇక్కడ నాకు తెలుసుండండి ఒక కేంద్ర గవర్నమెంట్ కంటే మన ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం, పేపర్లో చూస్తున్నాం, యూట్యూబ్లో అవి చూస్తున్నాం, 10,800 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు ఫండ్స్ ఇస్తున్నారంటండి. అందులో 2,000 కోట్లు ఇంచుమించుగా మన ఆంధ్ర గవర్నమెంట్కి ఇస్తున్నారంటండి. కనీసం ఈ ప్రాజెక్ట్ అండి 60-70 కోట్లు ఏమండి ఈ పరిస్థితే కదండి, ఈ కేసునిపల్లి నుంచే కదండి, ఈ బావుల నుంచే కదండి తోడుకెళ్తున్నారు. కనీసం 60-70 కోట్లు ఈ గ్రామాలకు ఇస్తే ఎంత వేల మంది రైతులు బాగుపడతారండి, దాని నుంచి యువత బాగుపడుతుంది, దాని నుంచి ఇండస్ట్రీలు బాగుపడతాయి. ఎందుకంటే అండి నాకు తెలుసుండి ఈ 13 గ్రామాల్లో 35,000 మంది ఉన్నారండి. ఈ 35,000 మంది ఏమవుతుందండి వలసపోయే పరిస్థితి వస్తుందండి. వలసపోవడం పక్కన పెట్టండి, వేరే విధంగా తయారవుతే ఇదంతా మన ప్రభుత్వానికి మనకి అందరికీ నష్టమే కదా సార్. తొందరగా మేలుకుని దీన్ని ఏమైనా మంచి మార్గంలో తీసుకెళ్ళి ప్రభుత్వం తగు న్యాయం చేస్తుందని. ఎందుకంటే ఈ 4-3 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు వస్తారని పదే చెప్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పడమే కాదు ఆయన వచ్చి చేసి చూపిస్తారని మా మనసులో చాలా ఆశగా ఉందండి. కంపల్సరీ మాకు ఈ కేసునిపల్లి ఆనుకుని ఉన్న 13 గ్రామాలని ఏటు కొట్టేసి దాన్ని పరిష్కార మార్గం చూపిస్తారని పవన్ కళ్యాణ్ గారికి మరీ దండం పెట్టి నమస్కారాలు చెప్తున్నామండి. థ్యాంక్ యూ. ఇది చూసుకున్నట్లయితే ఒక్క కొబ్బరి రైతులే కాదు, కొబ్బరి రైతులని ఆధారపడి ఉన్న ఇండస్ట్రీలన్నీ కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయంటూ కూడా చెప్తున్నారు. ఇటు పక్కన గుంపు మేస్త్రులు కావచ్చు, ఒలుపు తీత కార్మికులు కావచ్చు, కొబ్బరి తీత కార్మికులు కావచ్చు, అదేవిధంగా చూసుకున్నట్లయితే కొబ్బరి తాడుని నేర్చే ఇండస్ట్రీస్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. అయితే గతంలో ఓఎన్జీసీ ఇచ్చిన హామీ ప్రకారం ఈ గ్రామాలని దత్తత తీసుకోవాలి, వేల కోట్ల రూపాయలు పన్నును చెల్లించే ఓఎన్జీసీకి మా గ్రామంలో ఉన్న సమస్యలు తెచ్చడం చాలా చిన్న విషయం అంటూ కూడా వీరందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ఈ గ్రామానికి ఉన్న సమస్యను మాత్రం తత్వరమే పరిష్కరించాలంటూ కూడా వీరు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి. రాజోలు నియోజకవర్గంలో అనేక గ్రామాలలో ఓఎన్జీసీ రిగ్గులు ఉన్నాయి. వీటి నుంచి వచ్చిన వ్యర్థ ఆయిల్ను సముద్రంలోకి రిలీజ్ అవుతున్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం సముద్ర నీరు కూడా పూర్తి స్థాయిలో రంగు మారిపోయిందని, ఇక విషపూరితంగా మారిపోయిందని అంటున్నారు. ఆ నీరే కొబ్బరి చెట్ల మధ్యలోకి రావటం వల్ల పూర్తి స్థాయిలో ఆ కొబ్బరి చెట్లు కుళ్ళిపోతున్నాయని వాళ్ళు చెప్తున్నారు. రాజోలు నియోజకవర్గంలోని కొబ్బరి రైతులు చెప్తున్న విధంగా సముద్రం పూర్తిగా విషంగా మారిపోయింది, సముద్రపు నీరు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు సముద్రం తన రంగు కూడా పూర్తిగా మార్చేసుకుంది. అంటే ఓఎన్జీసీ నుంచి ఏదైతే వ్యర్థానికి సంబంధించిన ఆయిల్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా సముద్రంలోకి వదులుతున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సముద్రం కూడా పూర్తిగా అదొక రకమైన రంగులోకి మారిపోయింది. అది ఎరుపు కాదు, ఒక మడ్డి కలర్లోకి సముద్రం మారిపోయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ వాటర్లో దిగడం కానీ ఈ వాటర్లో ఉండడం కూడా ప్రమాదకరంగానే కనిపిస్తుంది. చూడొచ్చు మనం సముద్రాన్ని ఆనుకునే కూడా ఓఎన్జీసీ రిగ్గు కూడా ఉంది, మనం క్లియర్గా చూస్తున్నాం. ఇక్కడ అనేక ఓఎన్జీసీ రిగ్గులు ఉండడం వలన పూర్తిగా ఆ రిగ్గులకు సంబంధించిన వ్యర్థాలన్నీ కూడా, అంటే దానికి సంబంధించిన వేస్ట్ ఆయిల్ అంతా కూడా సముద్రంలోకి వదలడం, ఆ సముద్రం నుంచి వచ్చే బ్యాక్ వాటర్ అంతా కూడా ఆ శంకర్ గుప్తానికి సంబంధించిన ఆ కాలువ ద్వారా
పూర్తిగా అయితే ఇటుపక్కకి వస్తుంది, వెనక్కి బ్యాక్ వాటర్ అయిపోతుంది. అంటే దానికి సంబంధించి డ్రెడ్జింగ్ పూర్తిగా జరగకపోవడంతో ఆ నీరంతా కూడా వెనక్కి ఎక్కడం, ఇదంతా కూడా చూసుకున్నట్లయితే సముద్రం వాటర్ అంతా కూడా గతంలో కూడా వచ్చేది, కానీ ఇప్పుడు వాటర్ వస్తుంటే ఎందుకు ఇబ్బంది పడుతున్నాం అనేది కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం సముద్రం కూడా పూర్తిగా సముద్రపు రంగంతా కూడా ఎరుపుగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. చూస్తే మనం ఎక్కడ కూడా సముద్రం ఎక్కడైనా సాధారణంగా చూసుకున్నట్లయితే మనకి బ్లూ కలర్ ఓషన్ ఉంటుంది, అదేవిధంగా గ్రీన్ కలర్ ఓషన్ ఉంటుంది. కానీ ఇది మొత్తం అంతా కూడా గోదావరి, ఎరుపు గోదావరి, అంటే వరద గోదావరి ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే సముద్రం అంతా కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే సాధారణంగా ఎక్కడైనా సముద్రం కానీ గోదావరిలో కలిస్తే ఆ గోదావరికి సముద్రం గోదావరి కలిసిన చోట సాధారణంగా అలాంటి రంగు ఉంటుంది. కానీ ఇక్కడ సముద్రం మొత్తం ఏకదాటిగా ఇటు నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఏదైతే ఎరుపు గోదావరి ఉంటుందో, అంటే వరద గోదావరికి సంబంధించిన వాటర్ ఎలా ఉంటుందో అలాగా సముద్రం, అంతర్వేదికి సంబంధించిన సముద్రం అంతా కూడా, ఈ రాజోల్ నియోజకవర్గానికి సంబంధించిన సముద్రం అంతా కూడా పూర్తి స్థాయిలో చూడొచ్చు మనం. పెద్ద పెద్ద కెరటాలు వస్తున్నాయి చూడొచ్చు మనం క్లియర్గా చూసుకున్నట్లయితే. దీనికి సంబంధించి ఇదంతా కూడా ఎరుపు కలర్లోకి మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వరద గోదావరి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా సముద్రం మొత్తం కూడా ఎరుపు రంగు పూసుకున్నట్లుగా అయితే క్లియర్గా మనకి కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. ఇదంతా కూడా ఈ సముద్ర వాటర్ అంతా కూడా పూర్తిగా చూసుకున్నట్లయితే ఎరుపు రంగులోకి మారిపోయింది. దీనివల్లనే ఈ సముద్రపు ఎరుపు వాటర్ అంతా కూడా తిరిగి మళ్ళీ అక్కడికి ఏదైతే దానికి సంబంధించి ఏదైతే కొబ్బరి చెట్లు ఉన్నాయో ఆ కొబ్బరి చెట్ల మధ్యలో ఇలాంటి నీరు నిలిచిపోవడం వల్ల, అంటే ఇలాంటి పొల్యూటెడ్ అయిన వాటర్ అందులో నిలిచిపోవడం వల్ల పూర్తి స్థాయిలో అయితే తమ జీవన ఆధారమైన కొబ్బరి చెట్లని పూర్తిగా కోల్పోయి ఉంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం సముద్రం ఎక్కడైనా అన్నాచెల్లెల పాయ దగ్గర సాధారణంగా ఇలాంటి ఒక పరిస్థితిని చూస్తాం. అటు పక్కన గోదావరి, ఒక పక్కన సముద్రం ప్రత్యేక ఆకర్షణగా అయితే రాజోల్ నియోజకవర్గంలో అంతర్వేదిలో నిలుస్తుంది. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే సముద్రం మొత్తం అంతా కూడా డ్యామేజ్ అవుతుంది, సముద్ర వాటర్ అంతా కూడా పొల్యూట్ అవుతుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మనం చూడొచ్చు. ఈ మూల నుంచి ఆ మూల వరకు కూడా సముద్రం ఎంతవరకు ఉందో అంతవరకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఎరుపు రంగుగా మారిపోయింది. దీనికి కారణం కేవలం ఓఎన్జీసీ రిగ్గల నుంచి ఏదైతే ఆయిల్ తీసిన తర్వాత వేస్ట్ ఆయిల్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. దానివల్ల మత్స్య సంపదను కోల్పోతున్నాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే మత్స్య సంపదను కోల్పోవడంతో పాటు ఇటుపక్కగా వస్తున్న మొత్తం అంతా కూడా ఈ వాటర్ అంతా కూడా బ్యాక్ వాటర్ అంతా కూడా కొబ్బరి తోటలోకి వచ్చి కొబ్బరి తోటలన్నీ కూడా పూర్తిగా నాశనమైన పరిస్థితి ఇప్పటికే కనిపిస్తుంది. అయితే అధికారులు దీనిపైన స్పష్టమైన క్లారిటీ ఇవ్వాలి. ఈ ఏదైతే పొల్యూషన్ వాటర్ అంతా కూడా పొల్యూట్ అవుతుందో దీని అంతా కూడా కట్టడి చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున రైతులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వాటర్ వచ్చే గాలిని పీల్చినా కూడా మాకు ప్రమాదం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ రాజోల్ నియోజకవర్గంలో కొబ్బరి రైతులు ఒకటే కాదు, ఇలా వాటర్ పొల్యూట్ అయ్యడం వల్ల అనేక పూర్తి స్థాయిలో అనేక రంగాలు కూడా పూర్తి స్థాయిలో నాశనం అవుతున్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా దీనిపైన ఒక స్పష్టమైన క్లారిటీ తీసుకోవాలి, దీనికి సంబంధించి ఒక స్పష్టత ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి. కోనసీమ కొబ్బరి చెట్ల వినాశానికి ఇటు కారణమవుతున్న శంకరగుప్తం డ్రైన్కి సంబంధించి పూర్తిగా విశ్లేషణ కనుక చేపడితే ఇది మొత్తం 22 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. 1990లలోనే ఈ కాలువ నిర్మాణానికి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే 2014లో చేపట్టిన డ్రెడ్జింగ్ పనులు ఇప్పుడు తమకు శాపాలుగా మారాయని అంటున్నారు ఈ ప్రాంతవాసులు. 16 కిలోమీటర్ల డ్రెడ్జింగ్ చేయాల్సిందే 8 కిలోమీటర్లు మాత్రమే చేసేసి వదిలేశారని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పటికైనా సరే పూర్తి స్థాయిలో చర్యలు చేపడితే సమస్య పరిష్కారం అవుతుందని, లేదంటే తాము ఇక పోరు బాట పడతామని వాళ్ళు చెప్తున్నారు. పల్లెలోని కొబ్బరి చెట్లన్నీ కూడా చనిపోవడానికి ప్రధానమైన చూసుకున్నట్లయితే శంకరగుప్తం కాలువ. ఈ కాలువ ఏదైతే ఈ నీరంతా కూడా పోటెత్తి వెనక్కి రావడంతో ఈ సముద్రపు, అంటే ఇది డ్రైన్ వాటర్, సముద్రపు వాటర్ అంతా కూడా ఉప్పు నీరు అంతా కూడా చెట్లోకి వచ్చి నిలిచిపోవడంతో అయితే పూర్తిగా కొబ్బరి పంట అంతా కూడా నష్టపోయింది. కొబ్బరి చెట్లు కూడా చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూసుకుంటే వేలాది ఎకరాలు నష్టపోయి వేలాది మంది రైతులు దాని మీద ఆధారపడ్డ ఇండస్ట్రీలన్నీ కూడా ఇప్పటికే కుప్పకూలిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే మాజీ సర్పంచ్ కూడా మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి, అసలు ఎప్పటి నుంచి సమస్య ఏర్పడింది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి, చెప్పండి సార్, అసలు అసలు ఈ కాలం ఎప్పుడు తవ్వారు, దేని నిమిత్తం తవ్వారు, ఇప్పుడు దీనివల్ల జరుగుతున్న నష్టం ఏంటి? మరి ఈరోజు బిగ్ న్యూస్ వారు వచ్చి ఈ కాలువ గురించి, ఈ రైతాంగం గురించి కూడా విషయాలు అడుగుతున్నారు. వారికి నా యొక్క ధన్యవాదాలు. ఆవేళ ఇరిగేషన్ వారు హైదరాబాదు కాలువ తవ్వాలని చెప్పి వచ్చారు. కానీ ఆవేళ రైతాంగం అందరం కలిసి మంగిన గంగ గారు ఎమ్మెల్యే తీసుకొచ్చి ఇరిగేషన్ వారిని, ఎమ్మెల్యే గారిని కూడా తీసుకొచ్చి రైతు పరిస్థితి మొత్తం మట్టి కొట్టిపోతారో
కాలువ తవ్వుతాయని చెప్పి ఆ వేళ ఇరిగేషన్ వారిని అందరినీ కూడా తీసుకొచ్చి చూపించి ఇలా శంకరవృత్తం దాకా నెల కరవాగ దాకా పడవల్లో తీసుకెళ్ళిన వ్యక్తిని నేను మొట్టమొదట ఆ వేళే చెప్పాను నేను, మా కాలువ తవ్వితే ఇదైపోద్దని. నిన్న కాక మొన్న తెలుగుదేశం ప్రభుత్వం, ఈవేళ వైసీపీలో ఉన్నాడు గొల్లపల్లి సూర్యరావు గారు, మరి అప్పుడు ఎమ్మెల్యే అయిన గొల్లపల్లి సూర్యరావు గారు. ఇది కూడా గతంలో ఇలా జరిగింది, ఆపితే బాగుంటుంది అన్నాను, కానీ ఆపేయలేదు. ఇటు మాత్రం సముద్రానికంటే ఎక్కువలో తవ్వేరు కరవాకి దాకానే, ఇలాగా తవ్వలేదు. ఆ పోటు నీరు ఇలాగ వస్తాం వల్లనే మొత్తం రైతాంగం అంతా కూడా సర్వనాశనం అయిపోయారు. మొన్న మరి ఎమ్మెల్యే గారు 2-3 సార్లు వచ్చాడు, ఆయన కృషి మాత్రం చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. అలాగే మీ బిగ్ న్యూస్ వారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు అక్కడ మాట ఇచ్చారు, కానీ వేళ రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తుంది. ఆయన మాట తిప్పని మడం తిప్పని నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నాడు అంటే మాకు రైతులకి అంతా కూడా ఈవేళ మళ్ళా కొత్త పంటలు వేసుకుని రైతాంగం అంతా కూడా మరి సస్యశ్యామలంగా మేము అందరం కూడా ఉంటాం. మరి దయచేసి పవన్ కళ్యాణ్ గారు కూడా తొందరగా రావాలి. దాన్ని ఎమ్మెల్యే గారు కూడా విష ప్రయత్నం చేస్తున్నారు. మరి ఒక ఎమ్మెల్యే గారికి, ఆ పవన్ కళ్యాణ్ గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మరి మా యొక్క రైతాంగం అంతా కూడా ఎప్పుడు కూడా అండదండగా ఉంటుందని చెప్పి కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం. ఇది